Hi guys, I am Harshita and welcome back to the channel. Thumbnail చూసుంటారు కాబట్టి ద మోస్ట్ ఇరిటేటింగ్ హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నా. డిస్క్లైమర్ ముందే వేస్తున్నాను, నాకు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్తున్నాను, హీరో గురించి కాదు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాబు ఫ్రమ్ నేను లోకల్ అనే సినిమా బిర్యానీ అయితే ఉడకని చికెనే బాబు. బాబు హాబీస్ ఏంటో తెలుసా? స్టాకింగ్. నేను హీరో వచ్చిన ప్రతిసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుండే సినిమాని. అంటే మొత్తం సినిమా అలానే చూసావా అంటే అలానే చూశాను. మన బాబు ఇన్విజిలేటర్ తోని డైలాగ్ ఫైట్. కాపీ కొట్టి పాస్ అవుతావరా నువ్వు? తప్పేంటి? చూసి రాయడం తప్పు కదా? మీరు క్లాస్లో బుక్ చూసి రాస్తే తప్పులేదు, కానీ మీ ఎగ్జామ్లో స్లిప్ చూసి రాస్తే తప్పు వచ్చిందా? నిజానికి అలా చేసామనుకోండి ఎగ్జామ్ హాల్ బయట ఉంటాం. ఓకే, సినిమా కదా కొంచెం లిబర్టీ తీసుకున్నారు. మీకు ఇప్పుడు హాలిడేస్, ఖాళీగా ఉండకుండా ఇన్విజిలేషన్ ఇచ్చి రోజుకి 2,000 ఇవ్వడానికి మేము అందరం తలా 1,500 చందాలు వేసుకొని వచ్చాం. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్. చందాలా? నువ్వు అలా అన్నందుకే మా కాలేజ్ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకొని మా ఆస్తులు అడుగుతున్నారు బాబు. మళ్ళీ నువ్వేనా? మళ్ళీ మీరేనా? బాబుకి ఉన్నంత కాన్ఫిడెన్స్ లో నాకు 0.0001% ఉన్నా కూడా నేను మాట్లాడే బదులు గంట కళ్ళు మూసుకోవచ్చుగా, మా పని అయిపోద్ది. విద్య అంటే ఒక గౌరవం, కానీ మన బాబుకి అదొక కామెడీ షో. మన హీరోయిన్ ఎంట్రీ తర్వాత లేదు కొంచెం ముందు ఉన్నారా? నువ్వు ఏం చేస్తున్నావు అని అడగని అమ్మాయిలు అక్కడ ఉన్నారా? అడగకూడదు, మిమ్మల్ని ఏం అడగకూడదండి. ఒక్కసారి వైడ్ లో కూడా చూడాలనిపించింది. అక్కడ నుంచి పరిగెత్తుంటే ఇంకో 2 గంటల సినిమా సేవ్ అయ్యేది. తను నిన్ను కొడుతూ నువ్వు నన్ను కొడుతున్నావు. ఎవరో పడితే అంతేరా, అమ్మాయికి ఎవరి మీద కోపం వస్తే అని కొట్టాలనిపిస్తుంది. చూసారా సార్ బాబు ఓవర్ యాక్షన్? పేరు తెలీదు, లవ్ అంటాడు. గురించి నాకు తెలియదు, నీ గురించి ఎవరికి కావాలి? చూడు బంగారం, నువ్వు నన్ను కొట్టగానే నేను చూసి డిస్టర్బ్ అయ్యా, లవ్ లో పడిపోయా. బాబు మనలో మన మాట. కొంచెం చదువుకొని ఉంటే ఆ అమ్మాయితోనే ఇచ్చి పెళ్లి చేసేవాడు కదా వాళ్ళ డాడీ. అబ్బే మనకి ఇవన్నీ సరిపోవు, చదవద్దు, అమ్మాయే కావాలి. ఆ అమ్మాయి ఏం చేస్తుంటుంది? తనకి సైట్ అయ్యాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? మన హీరోకా గోల్ ఉండదు, ఉన్న వాళ్ళ గోల్ చెడగొడతాడు. డిస్టర్బ్ చేయడానికి మన బాబు కాలేజ్ లో, క్యాంటీన్ లో, క్లాస్ రూమ్ లో, క్యాంపస్ మొత్తం తిప్పుతాడు మన బాబు. మనకి ఫ్రీగా కాలేజ్ టూర్ వచ్చింది కదా అంటే అన్నానంటారు గానీ ఇది డిస్టర్బెన్స్ అండి, ఇది హరాస్మెంట్. పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సెక్షన్ 354 కేసు కింద వేసి తోముతారు. చెప్పాను కదా భయ్యా, ఇది క్లాస్ రూమ్ కాదు, కామెడీ క్లబ్. హలో, సైలెంట్ గా ఉండమని చెప్పింది నీకే. నేను ఓకే చెప్పింది కూడా మీకే. మాట్లాడుతుంటే నువ్వు తనతో మాట్లాడతావేంటి? నేను తనతో మాట్లాడుతుంటే మీరు నాతో మాట్లాడతారేంటి? ఇవి పంచులు కాదు, మా పేషెంట్స్ కి పనిష్మెంట్స్ భయ్యా, పనిష్మెంట్స్. ఎవరు క్లాస్ కొట్టరే? పాపను మొదలటమ్మా. అడిగి మరి నవ్వించుకుంటున్నావు, చప్పట్లు కొట్టించుకుంటున్నావు. బేసిక్ గా బాబు మనలాంటోడే. మనం వేసే జోకులకి జనాలు నవ్వకపోయినా మనమే నవ్వి పక్కన ఉండి చప్పట్లు కొట్టమంటాం. ఓకే ఓకే. నువ్వు వెళ్ళిపోమనగానే ఎందుకు వెళ్ళిపోయాను? అది నా కూతురు. నాన్న చెప్పిందిగా. ఒక నిమిషం. ఇలాంటి సీన్, ఇలాంటి సెటప్ బయట ఊహించుకోండి. నిజమే కదా, చాలా ధైర్యం బాబుకి. నిజం చెప్పు, బాగా పొగరండి, ఇది కరెక్ట్. కట్ చేస్తే మన కీర్తి ఒప్పుకుంటుంది, మన బాబుకి కాంపిటీషన్ విలన్. ఆయన విలన్ లా లేడే. పోలీస్ అయ్యి కీర్తి కోసం వస్తాడు. సార్ ఇది చాలా కన్విన్సింగ్ గా ఉందండి. ఇది సార్ ఎఫర్ట్ అంటే, ఇది సార్ లవ్ అంటే, ఇది సార్ డాడ్ని ఒప్పించడం అంటే. ఏమైనా అంటే నేను లోకలు అంటాడు. బాబు ఇంకా సెల్ఫ్ అవేర్ అవ్వలేదు, కానీ పెద్ద కాంపిటీషన్ అయినా మనోడి కాన్ఫిడెన్స్ ఎవరెస్ట్. ఉందిరా నీ యాటిట్యూడ్, నీ నోటి దొరద తప్ప. మరి మేము కూడా అది చెప్తున్నాం అప్పటి నుంచి. కీర్తి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు ఏంట్రా? ఇవాళ కీర్తి బర్త్డేరా. నాకు హ్యాపీ బర్త్డేలో హ్యాపీ న్యూ ఇయర్ లాంటి ఫార్మాలిటీస్ నచ్చవు, చిరాగ్గా ఉంటుంది. నీకు నచ్చావు బాబు, మరి తనకైనా ఇష్టం లేదో కాస్త కనుక్కోండి. అది కూడా చేయలేరా? కష్టమే. వాళ్ళ ఫాదర్ని ఇంప్రెస్ చేస్తానుగా, ఎంతవరకు వచ్చింది? ఇంకా 23 రోజులు టైం ఉంది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయను. మరి ఎందుకు బాబు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసావు? సి దట్స్ వై ఐ హేట్ హీరోస్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఏంటి? వీడు గోల్డ్ తీసినందుకు, వాడు పైప్ పీకేసినందుకు, వాడు షాపింగ్ చేసినందుకు. గోల్డ్ తీస్తే కేసు ఏంటయ్యా? సరే ఇది కామెడీయా? ఇప్పుడు నవ్వమంటారా? కేసుగా రాసుకుంటాను. నీ పెన్సిల్ ఎలా పోయింది? షార్ప్నర్ లో పెట్టి అరగంట తిప్పా సార్, పోయింది. వాటే లాజిక్ రచింటి. ఇలాంటి జోకులు అంటే నేను చిరాకు. ఈ జైల్ ఎపిసోడ్ అయితే దారుణమండి.
లేదుగా. ఏ, నా పర్సు పోయింది. పోయిందని కేసు పెట్టు. ఎరా లాజిక్ ఎలా ఉంది? నా పర్సు పోయింది, నేనే. కొద్దిపాటు సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి రికమెండేషన్ చేయాల్సి వచ్చింది. విష్ణుమూర్తి మోహన్ చూసి ముసలి ఏనుగును వదిలే అక్కడి నుంచి బయటపడుతున్న ఏనుగు ఏంట్రా ఇది ఇంతుంది మన ఎంతో హౌ ఇస్ పాసిబుల్ అన్న ఎక్స్ప్రెషన్ కి ముసలి తిరిగి ఏమందో తెలుసా? ఏమో సార్, నువ్వు బయట ఎంత పెద్ద తోపైనా అయి ఉండొచ్చు, ఒకసారి నీళ్ళలోకి దిగితే ఎవడన్నా బాబుని ఆపండ్రా బాబు, చచ్చిపోతున్నాం ఇక్కడ. సినిమాలో క్లైమాక్స్ అబ్బా సాయిరామ్. నా అల్లుడిని పీటల నుంచి ఎత్తకపోయిన ఆ రోజే ఇతన్ని చంపేద్దామనుకున్నా. చంపేసుంటే నా పగ తీరేదా? ఇలానే పీటల మీద ఉండగానే పిండి ఆగిపోయిన కూతురు ఎంత బాధపడినారో అంతకన్నా ఎక్కువ బాధపడాలి. ఒక అమ్మాయి ఒక పెద్ద గిఫ్ట్ కొనిస్తే తన బావ ఐ లవ్ యూ అంటే ఆ ఐ లవ్ యూ అబ్బాయికి చెప్పినట్ట గిఫ్ట్ చెప్పినట్టు. అసలు సీన్ ఏంటి? ఇతను ఏం మాట్లాడుతున్నాడు? ఎవరికన్నా ఎక్కుతుందా బాగా? ఒకసారి కీర్తి నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు తన బర్త్డేనే. ఇందాకనే కదా బాబు బర్త్డే అంటే ఇష్టం లేదన్నావు, ఇలా ట్రీట్ చేసా కూడా చూసాం మేము. అవునవును, బర్త్డే అంటే ఏంటో కూడా తెలియదు బాబుకి. ఇందాక మేము మాట్లాడుకున్నాం. అంటే బర్త్డే అంటే బాబుకి నచ్చదు, కానీ ఇట్లాంటి కాంటెక్స్ట్ లో మాట్లాడతాడు. ఒక రియాలిటీ షో ఓట్స్ కోసం ఏడుస్తున్నట్టు మన కీర్తిని సాక్రిఫైస్ చేశారు సార్, చేశారు. అసలు ఈయన క్యారెక్టర్ లో ఆయన ఎఫర్ట్స్ పెట్టాడు. జాబ్ లేకపోయినా పోషిస్తా అంటాడు. ఎట్లా పోషిస్తారండి? బయట ఆయిల్ రేట్స్ ఎంత ఉన్నాయో తెలుసా? అండ్ ఎఫర్ట్స్ పెట్టినా అప్రిసియేషన్ ఉండదు. కానీ అమ్మాయి మాత్రం కావాలి కావాలి. ఇంకా టెడ్ టాక్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రోడ్డు మీద, క్లాస్ రూమ్ లో, ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేశాడండి. ఆ పాడు వినాయక చవితి రోజు నీతో ఆర్కెస్ట్రాలో పాడిస్తారు. బాబు నువ్వు ఆపరా బాబు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.